కలుగునుగాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను ప్రేమించి ఈ శుక్రవారపు సాయంకాలము దేవుని సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మరొకసారి మనందరికి ఇచ్చినందుకై మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడా వచ్చి మీ అందరికీ ప్రభుపెట్టు వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినముకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 24 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పేతురు సంఘాన్ని ఉద్దేశించి రాసిన ఈ పత్రికలో పరిశుద్ధమైన జీవితము జీవించాలని సంఘానికి రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధమైన జీవితం ఎందుకు జీవించాలి అనే విషయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ పేతురు భక్తుడు ప్రస్తావిస్తాడు. అదేంటంటే దేవుడు ప్రేమ కలిగిన తండ్రి. దేవుడు ప్రేమ కలిగిన తండ్రి అయినప్పటికీ పక్షపాతము లేకుండా అందరికీ సమానముగా న్యాయం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు. అందుకనే మనం ఏం చేయాలట, ఈ లోకంలో బ్రతికినంత కాలం పరదేశులమని మనం ఎరిగి పరిశుద్ధులుగా జీవించడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలనేది పేతురు యొక్క ఉద్దేశం. అందుకనే మనం ఈ లోకంలో పరదేశులము అంటే శాశ్వతము కాదు, కానీ కొంతకాలం జీవించి మళ్ళా ఈ లోకాన్ని విడవలసిన అవసరం ఉంది అనే మాటను పేతురు జ్ఞాపకం చేస్తూ, ఎలాంటి వాడివైనా నువ్వెవరివైనా నువ్వు నీ స్థితి ఏదైనా చివరికి దేవుని తీర్పులో కూర్చుండాలి లేదా దేవుని తీర్పులో నిలవాలి అనే విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తూ, భూమి మీద మనం పరదేశులం కనుక బ్రతికున్నంత కాలము భయముతో ఉండండి అని అంటాడు పేతురు భక్తుడు. అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు గనుక, దేవుడు ప్రేమామయుడు గనుక, దేవుడు తన ప్రేమను బట్టే తన జీవితాన్ని త్యాగం చేశాడు గనుక మనము ఈ లోకంలో ఎలా బ్రతికినా, లేకపోతే ఈ లోకంలో ఏం చేసినా, లేకపోతే మనం పాపం చేసినా, తప్పిదాలు చేసినా, దోషాలు చేసినా దేవుడు ప్రేమామయుడు కనుక క్షమిస్తాడు అనుకుంటే పొరపాటే అని పేతురు మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. అందుకనే ఆయన ఏమంటాడు చూడండి, ఒకసారి 17వ వచనం చదువుదాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అర్థమైందా? పరదేశులై ఉన్నంత కాలం అనగా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ భూమి మీద మనము పరదేశులము యాత్రికులము అన్నట్లుగా పరదేశులు అనే మాట భూమి మీద ఉన్న జీవితానికి వాడాడు అపోస్తలుడైన పేతురు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంత కాలం భయముతో నడుచుకోండి. ఎందుకనంటే నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఎంత విశ్వాసమైనా, భక్తుడివైనా భక్తురాలువైనా, తప్పకుండా నువ్వు ఆరాధనకు వచ్చినా నువ్వు చేసే పాపాన్ని చివరి దినమున దేవుడు క్షమించడు అనే విషయాన్ని కూడా పేతురు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే మీరు దేవుడు ప్రేమమయుడు కనుక క్షమిస్తాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ప్రాణం పెట్టాడు. అలాగే న్యాయాధిపతి కనుక చివరిలో పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు అని పేతురు జ్ఞాపకం చేస్తూ, మనము ఈ లోకంలో పవిత్రపరచబడిన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని 23వ వచనము మాట్లాడుతుంది. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విరోధులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి అని అంటున్నాడు. అంటే పవిత్రపరచుకొనిన వారముగా అనగా పరిశుద్ధపరచుకొనిన వారముగా మనం జీవించాలి. ఎందుకనంటే పరిశుద్ధతే దేవునికి అనుకూలం. ఎన్నటికీ పరిశుద్ధతయే
నీకు అనుకూలమని లేఖనం చెప్తుంది. కనుక పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించడానికి మనల్ని మనము ఆయత్తపరుచుకోవాలి. పరిశుద్ధ జీవితం లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేం. పరిశుద్ధ జీవితం లేకుండా దేవునికి అనుకూలంగా మనం ఉండలేం. పరిశుద్ధ జీవితం లేకుండా దేవుని సన్నిధిని మనము చేరలేం. కనుక పరిశుద్ధతే మనకు చాలా అవసరమని ఇక్కడ పేతురు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. పవిత్రపరచబడిన వారముగా మనం ఉండాలన్నది పేతురు యొక్క ఉద్దేశం. కనుక దేవుడు తీర్పు అయితే పక్షపాతం లేకుండా ఉంటుంది. కనుక నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేమీ లేదు, కానీ మన క్రియలను బట్టి పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక మన క్రియలు ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రముగా ఉండాలి, దేవుని చిత్తానుసారమైన క్రియలై ఉండాలి. మన ఇష్టానికి మనం చేసి దేవుడు ప్రేమామయుడు కనుక క్షమిస్తాడు అనుకుంటే మనము పొరపాటు పడుతున్నామని పేతురు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనము ఈ లోకంలో నుంచి వేరుపరచబడ్డాము, ప్రత్యేకపరచబడ్డాము, లోకం నుండి మనము ఎన్నుకోబడ్డాము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18-19 వచనాల్లో యోహాను భక్తుడు మాట్లాడుతుంటాడు, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడట? లోకం వేరు, దేవుడు ఏర్పరచుకున్న సంఘము వేరు. లోకం వేరు, దేవుడు ఏర్పరచుకున్న సంఘం వేరు. కనుక సంఘములో అనగా సంఘములో చేర్చబడిన మనము లోకములో నుండి ఏర్పరచబడిన వారము. కనుక లోకములో ఉన్నట్టు మనం జీవించకూడదు. లోకములో ఉన్న వారితో మనం కలిసి జీవించకూడదు. అంటే కలిసి జీవించకూడదంటే కలిసి ఉండకూడదని కాదు, లోకము వలె మనం జీవించకూడదు. అందుకని లోకములోంచి మీరు వేరుపరచబడ్డారు, ప్రత్యేకపరచబడ్డారు. కనుక ఒకవేళ లోకం యొక్క తీరేంటి అని అంటే, లోకం ఎప్పుడు కూడా తనలో ఉన్న వారిని ప్రేమిస్తుంది, తనలో ఉన్న వారిని ప్రేమిస్తుంది, తనలో లేని వారిని ద్వేషిస్తుంది లోకం. అందుకనే లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీరు భయపడొద్దు. ఎందుకనంటే నన్ను కూడా ఇదే లోకము ద్వేషించింది. కాబట్టి మీరు ధైర్యం కలిగి ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. కనుక లోకం ఎప్పుడు కూడా ఎలాంటి వారినైనా తనలో కలిపేసుకోవాలని చూస్తుంది, తనలో మమేకం చేసుకోవాలని చూస్తుంది. ఎందుకంటే లోకం అలాంటిది. అందుకే యాకోబు భక్తుడు అంటారు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇదంతా పాపమే దేవుని దృష్టికి. అంటే లోకమంతా దేనితో నిండి ఉంది? పాపంతోనే నిండి ఉంది. లోకమంతా పాపంతోనే నిండి ఉంది. కనుక శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము ఇటువంటి వాటి నుంచి దేవుడు నిన్ను బయటకు పిలిచి ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. కనుక నువ్వు లోకానుసారముగా జీవించకూడదు. లోకములో ఉన్నది ఏది కూడా నీలో ఉండకూడడమే పరిశుద్ధత అనే విషయాన్ని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పవిత్రపరచబడిన వారై అనగా ఇంతకాలము దేవుల్లోనికి రాకమునుపు నీలో నేత్రాశ ఉంది, శరీరాశ ఉంది, జీవపడంబం ఉంది. ఇవన్నీ కూడా లేకుండా నిన్ను దేవుడు బయటికి రప్పించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలా బయటికి తీసుకొచ్చిన నువ్వు ఇక లోకంలో ఉన్నవేవి కలిగి ఉండకుండా జీవించటమే పరిశుద్ధత లేదా పవిత్రపరచబడిన జీవితం అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక లోకం మనల్ని ద్వేషిస్తుంది తప్పక. ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం ఎవరైతే జీవిస్తారో, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారిని తప్పక ఈ లోకము ద్వేషిస్తుంది. ఎందుకనంటే మనము ఈ లోకంలో జీవించినంత కాలము మరి నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబాన్ని అనుసరించాం. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు కనుక, ఏర్పరచుకున్నాడు కనుక, ఈ దేవుని పిలుపుని బట్టి మనము ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడినప్పుడు లోకము తప్పక మనల్ని దూషిస్తుంది, ద్వేషిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే పేతురు పరిశుద్ధమైన జీవితం ఎందుకు జీవించమంటున్నాడు అని అంటే, పరిశుద్ధత మనకి చాలా అవసరం, విశ్వాసికి చాలా అవసరం. ఎందుకు అనంటే పరిశుద్ధమైన జీవితం మనం జీవించలేకపోతే
దేవుణ్ణి మెప్పించలేం, దేవుణ్ణి సంతోషపెట్టలేం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఇందాక చదువుకున్న ఉత్తర ప్రచిత్ర భాగంలో 99వ సంకీర్తనలో కూడా మరి దేవుడు ఎలాంటి వాడట? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. 9వ వచనాన్ని చదువుదాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను నామమును ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడండి. గమనించాలి, ఇక్కడ మన దేవుడు ఎలాంటి దేవుడట? పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ హోలీ. గాడ్ ఈజ్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నివసించే స్థలము పరిశుద్ధ స్థలము. కనుక దేవుణ్ణి గణపరిచేవారు కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధంగానే ఉండాలి. అర్థమైంది మీకు? దేవుడు నివాస స్థలం ఏంటంట? ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడండి, అనగా ఆయన నివసించే స్థలము. పర్వతం అంటే సియోను కొండ. ఇది అలంకార రూపకంగా మనం చూసినట్లయితే నూతన నిబంధనలో పరలోకము అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ ఉన్నతం అంటే పర్వతము లేదా కొండ అనేది ఎప్పుడు కూడా ఎత్తుగా ఉంటది. ఎత్తుగా అంటే ఎత్తైన స్థలం కదా కొండ అంటే. అంటే ఉన్నతమైన స్థితిని చూపిస్తుంది. దేవుని యొక్క ఉన్నత స్థితిని చూపించడానికి ఆయన నివాస స్థలముగా సియోను కొండను ఎన్నుకున్నాడు. ఆ పరిశుద్ధ పరలోకపు పరిశుద్ధ పర్వతాన్ని మనము చేరాలంటే పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన స్థలంలో నివాసం ఉంటాడు. కనుక మనము పరిశుద్ధులమైతేనే ఆ పర్వతం ఎదుట లేదా ఆయన నివాస స్థలం ఎదుట మనం నిలవగలము. అందుకనే మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధ నామమును గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని వాక్యం కూడా అంటది కదా, దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఐ ద గాడ్ యువర్ లార్డ్ ఈజ్ హోలీ అంటాడు. అంటే నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక యూ షుడ్ బి హోలీ, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అందుకే పరిశుద్ధత అవసరం. ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతుంది అదే, మీరు పవిత్రపరచబడిన జీవితాలు జీవించాలి. కనుక పరిశుద్ధత అంటే ఏంటి అని అంటే మనం ఒకసారి ఆలోచన చేస్తే పరిశుద్ధత, హోలీనెస్ లేదా హోలీ అనేది దాని యొక్క అర్థాన్ని చూస్తే ఈ పరిశుద్ధత అనే అర్థము, పరిశుద్ధత అనే పదం యొక్క అర్థం ఏంటి అని అంటే సెపరేషన్ టు గాడ్. అంటే సెపరేషన్ ఫ్రమ్ ది వరల్డ్ టు గాడ్. అంటే దేవుడి నుంచి దేవునికి దగ్గరగా ఉండటానికి లోకం నుంచి మనం వేరుపరచబడాలి. సెపరేషన్ అంటే వేరు చేయటం. సెపరేషన్ అంటే వేరుపడడం. ఎక్కడి నుంచి వేరుపడాలి? లోకంలోంచి వేరుపడాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి దగ్గరగా వెళ్ళాలి. అందుకనే పరిశుద్ధత అనేది సెపరేషన్ ఫ్రమ్ ది వరల్డ్ నియరర్ టు గాడ్. అంటే దేవునికి దగ్గరగా వెళ్ళటానికి లోకములో నుంచి వేరవ్వాలి. ఇదే పరిశుద్ధత అంటాడు. సింపుల్ గా మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పరిశుద్ధత అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవుని చిత్తాన్ని బట్టి జీవించడం. ఇదే పరిశుద్ధత. ఇదే పరిశుద్ధత. కనుక ఆండ్రూ వొమక్ అనే భక్తుడు ఏమంటాడంటే పరిశుద్ధత అనేది ఒక ఫలమట. ఇది ఒక ఫలము. చెట్టు, మనం జాగ్రత్తగా చెట్టును గమనిస్తే ఈ చెట్టు అనేది వేర్లతో మొదలై కాండంతో ఎదిగి కొమ్మలు ఆకులతో ఫలించి ఫలాలు ఇస్తుంది చివరికి కదా. చివరికి ఏమొస్తాయి? చివరి వచ్చేది ఫలాలే. అవునా కదా? అవునా? మరి మీరు అలా చూస్తున్నారండి నన్ను. మొదట వేర్లతో ప్రారంభమై మొలక, మొక్క, కాండము, చెట్టు, తర్వాత ఆకులు, కొమ్మలు, తర్వాత ఏమొస్తుంది? చివర్లో వచ్చేది ఏంటట? ఫలం. ఇప్పుడు పరిశుద్ధత అనేది ఏంటట? ఫలం అంటాడు ఆండ్రూ వొమక్ అనే భక్తుడు. ఎందుకు ఫలము అని అంటే మన వేర్లు, మన కాండము, ఇతర అవయవాలు ఏంటి అని అంటే మన విశ్వాసం, మన భక్తి జీవితం, మన మారు మనస్సు, మన దేవుణ్ణి ఆరాధించే స్థితి, ఇవన్నీ కూడా వేర్లు, కాండము అయితే వాటి నుంచి వచ్చే చివరి ఫలం ఏదంటే పరిశుద్ధత. అందుకనే హోలీనెస్ ఈజ్ ఏ ఫ్రూట్ నాట్ ఏ రూట్ అంటాడు. అంటే ఇది ఒక వేరు కాదు, ఇది ఒక ఫలము. ఇది కలిగి ఉంటేనే చెట్టుకు విలువ.
ఫలాలు లేని చెట్టు ఎంత గొప్పదైనా, ఎంత ఎత్తెదిగినా, ఎంత బలంగా ఫలించిన, ఎంత బలంగా నిలబడినా ఫలాలు లేని చెట్టుని ఎప్పుడు కూడా ఎవరు లెక్క చేయరు. ఎప్పుడు ఒక చెట్టుని చిన్న చెట్టు అయినా లేకపోతే కొద్దిగా ఎదిగినా ఒక చెట్టుకు విలువ ఎప్పుడు వస్తుంది అంటే ఫలాలు ఉన్నప్పుడే. కాబట్టి ఒక విశ్వాసంలో లేకపోతే మారు మనసు కలిగి మరి ఇవన్నీ భక్తి జీవితం జీవించి చివరికి ఫలాలు లేనివాడుగా ఉన్నాడు అని అంటే, అనగా పరిశుద్ధత లేనివాడుగా ఉంటే దేవునికి అది ఎన్నిక కాదు అన్న విషయాన్ని గుర్తించాలి. అందుకే చివరిగా పవిత్రత, పరిశుద్ధత అనే ఫలం మన దగ్గర ఉంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాం, దేవుని చిత్తాన్ని బట్టి జీవించిన వారం అవుతాం. అందుకనే హోలీనెస్ ఈజ్ ఏ ఫ్రీ విల్ అంటాడు. హోలీనెస్ ఈజ్ ఏ ఫ్రీ విల్ అంటే నీకు నువ్వు నిర్ణయించుకోవాల్సింది, నీకు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం పరిశుద్ధత అంటే. ఎందుకనంటే లోకమంతా ఒకలా జీవిస్తుంది కనుక నేను అందరిలాగా వెళ్తాను అనేది నీ నిర్ణయం. అలాగే పరిశుద్ధంగా నేను జీవించాలి, లోకమంతా పక్కన నేనైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తా, నేనైతే పరిశుద్ధతను వెంబడిస్తా, నేనైతే వాక్యాన్ని బట్టి దేవుని నామాన్ని బట్టి బ్రతుకుతా అని నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. అందుకే హోలీనెస్ ఈజ్ ఏ ఫ్రీ విల్, నువ్వు తీసుకోవలసిన నీ నిర్ణయం అది. నిన్నటి దాకా ఎవరైనా ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్ళి నువ్వు, నిన్నటి దాకా ఒకరిని హేళన చేస్తుంటే నవ్విన నువ్వు, ఒకరిని చులకనగా చేసి మాట్లాడిన నువ్వు, లోకమంతటితో కలిసి నువ్వు మాట్లాడిన నువ్వు ఈరోజు నేను పరిశుద్ధతను వెంబడిస్తాను, నేను ఒకరిని దూషించను, నేను ఒకరిని ద్వేషించను అని నిర్ణయం తీసుకుంటే అప్పుడు లోకం ఏమంటది? లోకం ఏమంటది? తప్పకుండా నిన్ను దూషిస్తుంది, తప్పకుండా నిన్ను ద్వేషిస్తుంది. యేసు ప్రభువు అదే చెప్పాడు. ఇంతకాలం నువ్వు లోకంతో బతికావు, శరీరాశ, నేత్రాశ, జీవడమ్ము నీలో ఉన్నాయి, ఇవన్నిటినీ నువ్వు అనుభవించావు, లోకంతో కలిసి జీవించావు, అందరితో కలిసి ఒకరిని హేళన చేసావు, అందరితో కలిసి ఒకరిని చులకన చేసావు, అందరితో కలిసి ఒకరిని దూషించావు, అందరితో కలిసి ఒకరిని ద్వేషించావు. అందుకని ఇక్కడ పేతురు భక్తుడు కూడా ఏమంటాడంటే, మీరు పవిత్రపరచబడిన వారై, చదవండి 23వ వచనం, మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించండి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. నిన్నటి వరకు నువ్వు దూషించి ద్వేషించిన వారిని ప్రేమించమంటున్నాడు. అదే పరిశుద్ధత, అదే పవిత్రత. ఇప్పుడు అలాగే వెంటనే నిన్నటి దాకా మీరిద్దరు కలిసి, నీ స్నేహితులతో నువ్వు కలిసి ఒకరిని దూషించారు, ఒకరిని హేళన చేశారు, ఒకరిని బాధ పెట్టారు. అలాంటి వాడిని ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు అనగానే నీ స్నేహితుడు నీ పక్క నుండి నీతో కలిసి హేళన చేసిన వాడు ఏమంటాడు? నిన్ను దూషిస్తాడు, నిన్ను హేళన చేస్తాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, మీరు లోకము చేత ద్వేషించబడతారు, ఎందుకనంటే లోకము నన్ను కూడా ద్వేషించింది. పరిశుద్ధమైన జీవితము లోకానికి వ్యతిరేకం. ఎందుకనంటే లోకంలో ఉన్నదంతా వేరు, లోకంలో ఉన్నది ఏది కూడా పరిశుద్ధ జీవితంలో ఉండదు, పరిశుద్ధ జీవితంలో ఉండదు. అందుకనే పరిశుద్ధ జీవితం జీవించడానికి ఒకవేళ నీవు తీర్మానం చేసుకుంటే లోకంతో నువ్వు కలవు. లోకంతో నువ్వు కలవకపోతే లోకం నిన్ను తప్పకుండా ద్వేషిస్తుంది, తప్పకుండా ద్వేషిస్తుంది. నిన్నటి దాకా ఎవరైనా నీ స్నేహితులు, నీ పొరుగింటి వారు, ఇరుగు పొరుగు వారు సినిమాకి వెళ్దాను అని అంటే వెళ్ళి నువ్వు ఇప్పుడు పరిశుద్ధ జీవితం జీవించడానికి నువ్వు వెళ్ళకపోతే నిన్నేమంటారు? ఆ చుట్టూ నిన్ను సినిమాకి తీసుకెళ్ళిన ఆ నలుగురే ఈరోజు ఏమంటారంటే, అబ్బా భక్తుడైపోయాడండి, భక్తురాలు అయిపోయిందండి, నిన్నటిదాకా మనతో తిరిగింది, మనకంటే ఎక్కువ సినిమాలు చూసింది, ఇప్పుడు చూడటం మానేసిందంట. దూషిస్తుంది, ద్వేషిస్తుంది లోకం. నిన్నటిదాకా ఒకరిని హేళనగా చేసి అందరితో కలిసి నవ్విన నువ్వు ఇక్కడి నుంచి అక్కడ కూర్చోకుండా బయటకు వచ్చావు. ఈ కీర్తనగాడు అంటాడు కదా, మొదటి కీర్తనలో, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి గమనించండి, మనము నిన్నటి దాకా లోకంతో కలిసి జీవించిన మనం ఒక్కసారి అందులో నుంచి వేరైపోతే లోకం ఏమంటది? ఖచ్చితంగా ద్వేషిస్తుంది. అయినా కూడా మీరు భయపడద్దు, నేను లోకాన్ని జయించానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక పరిశుద్ధమైన జీవితం జీవించడం అనేది నీ నిర్ణయం. లేదు లోకంతోనే నేను బతుకుతా, 100 మంది అవును అన్నంత మాత్రాన అది అబద్ధం అనేది సత్యం అవ్వదు.
అది మనం గమనించాలి. 100 మంది అన్నంత మాత్రాన, 100 మంది ఒప్పుకున్నారన్నంత మాత్రాన అబద్ధం ఎన్నటికీ అబద్ధమే, సత్యం అవ్వదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరూ ఒప్పుకున్నారు కనుక ఇదే మంచి జీవితం, ఇదే పరిశుద్ధ జీవితం అనుకుంటే పొరపాటే. పరిశుద్ధమైన జీవితం ఎలా ఉంటుందట? మిమ్మల్ని మీరు వాక్యం చేత పవిత్రపరుచుకొని సహోదర ప్రేమ కలిగి ఒకరిని ఒకరు మెక్కటముగా ప్రేమించండి, ఒకరినొకరు మెక్కటముగా ప్రేమించండి అని అంటాడు. కనుక మనము దూషించుట, పాపులు, అపహాసకులు, దుష్టుల దగ్గరకు మనం చేరకుండా ఎప్పుడైతే మనం వేరవుతామో అప్పుడు లోకానికి మనం విరోధులం అవుతాము. మనతో ఉన్నవారే మనల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు. కనుక పరిశుద్ధ జీవితం అనేది చాలా కష్టతరమైనది. అది ఫలము వంటిది. ఆ ఫలం రావాలంటే నువ్వు ఎంత సాధన చెయ్యాలి, భక్తి జీవితాన్ని, విశ్వాసంలో ఎంత ఎదగాలి, దేవునితో ఎంత గడపాలి అన్నది మనం గమనించాలి. అందుకే పరిశుద్ధ జీవితానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు పేతురు మాట్లాడతాడు. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథము చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ జీవితం జీవించాలంటే నువ్వేం చేయాలంట? యు హ్యావ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. నిన్ను నువ్వు లోకంలో నుంచి వేరుపరుచుకోవాలి. వేరుపరుచుకోవడం అంటే నిన్ను దేవుడు పిలిచాడు కనుక ఆ నమ్మకమైన పిలుపును బట్టి, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి అని అంటాడు. కాబట్టి ఆ పిలుపును చూసి నిన్ను నువ్వు నీకు నువ్వుగా లోకంలో నుంచి వేరైపోవాలి. లోకంలో నుంచి వేరైపోవాలి. పరిశుద్ధ జీవితం జీవించాలంటే, దేవునికి దగ్గరగా జీవించాలంటే నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే నిన్ను నువ్వు లోకంలో నుంచి వేరుపరుచుకోవాలి. డిస్కనెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. నిన్ను నువ్వు లోకంలో నుంచి వేరుపరుచుకోవాలి. లోకంలో ఉన్నదేది కూడా నీలో ఉండకుండా నువ్వేం చేయాలంట? వాటిని తృణీకరించాలి, లేకపోతే త్యజించాలి, విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టగలిగితేనే మనము పరిశుద్ధ జీవితంలోనికి అడుగు పెట్టగలుగుతాం కదా. మనము ఆ లోకంలో ఉన్నవి పట్టుకొని పరిశుద్ధ జీవితంలోకి అడుగు పెట్టలేము. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సజీవ యాగముగా, 2వ వచనం, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందుడి. ఇది కొత్తగా ఒక జీవితాన్ని ప్రారంభించడానికి మొదటి మెట్టు. ఈ కొత్త జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంట? నువ్వు నూతనం అవ్వాలట. లోక మర్యాదను అనుసరించడం మానేయాలంట. ఈ రోజుకి విశ్వాసంలోకి వచ్చిన నువ్వు ఎందుకు పరిశుద్ధ జీవితాన్ని వెంబడించలేకపోతున్నావు అంటే, ఇంకా లోక మర్యాదను అనుసరిస్తాం మనం కదా. ఎందుకంటే లోకమంతా చేస్తుంది కాబట్టి మనము చెయ్యాలి. అందుకే మనలో ఇంకా మూఢనమ్మకాలు కానీ, ఆచారాలు కానీ, లేకపోతే లోక మర్యాదలు కానీ పోవు. ఎందుకు పోవు అంటే మనలో ఇంకా ఆ పరిశుద్ధ జీవితంలోనికి వచ్చే ఆలోచన లేదు. ఆ పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించడానికి మనకు మనస్సు లేదు. అందుకే మనలో ఇంకా లోక మర్యాద అనేది ఉండిపోయింది. పితృ పారంపర్య ఆచారాలు గత వారం నేను జ్ఞాపకం చేశాను. పారంపర్య ఆచారాలు అంటే పితరులు నేర్పిన మూఢనమ్మకాలు. అది సత్యమో అసత్యమో మనకు తెలియదు, కానీ వాటిని వెంబడిస్తాం గుడ్డిగా. ఎందుకనంటే ఇంకా మనం పరిశుద్ధ జీవితంలో అడుగు పెట్టలేదు కాబట్టి. ఒకవేళ అలా అడుగు పెట్టాలని నువ్వు తీర్మానం చేసుకుంటే మొట్టమొదటి నువ్వు వదిలేసింది అదే, లోక మర్యాదను విడిచిపెట్టాలి. లోక మర్యాదను విడిచిపెట్టి సంపూర్ణము ఉత్తమము అయినటువంటి దేవుని చిత్తమేదో మీరు తెలుసుకున్నట్లు, మీ మనస్సు మారి నూతనమగినట్లు మీరు రూపాంతరము చెందండి అని రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మొదట మీరేం చేయాలట? ఈ లోక మర్యాదను వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి. లోకాచారాలు, లోకంలో ఉన్నదంతా కూడా పాపమే అన్న విషయాన్ని మరి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి పాపము ఆచరిస్తున్నామంటే పరిశుద్ధత మనకు చాలా దూరంగా ఉంటుంది. పాపము పరిశుద్ధత రెండు వ్యతిరేకంగా ఉంటాయి. ఉత్తర దక్షిణ ధ్రువాలు లాంటివి అవి. పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉన్న చోట పాపం ఉండదు. కనుక నువ్వు పరిశుద్ధునిగా మారాలి అని అంటే పాపపు ఆచారాలను, లోకపు ఆచారాలను, లోక మర్యాదను విడిచిపెట్టాలి. అది ఎప్పుడైతే వదులుతావో అప్పుడు పరిశుద్ధతలోనికి నువ్వు రావటానికి అవకాశం ఉంటుందని
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే పరిశుద్ధ జీవితమే దేవునికి అనుకూలము, పరిశుద్ధతే దేవునికి ఇష్టము, పరిశుద్ధులే దేవునికి కావాలి. మనం అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో కూడా ఒప్పుకుంటాం, పరిశుద్ధుల సహవాసము అంటాం. పరిశుద్ధుల సహవాసము ఏ సహవాసము? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్న వారి సహవాసము. మరి పరిశుద్ధుల సహవాసంతో మనం ఉన్నప్పుడు మనం కూడా పరిశుద్ధులుగా మారాలి కదా. మరి మనం మారట్లేదు అని అంటే, మనము పరిశుద్ధులము అవ్వట్లేదు అని అంటే, అది ఎవరి తప్పు ఎవరి పొరపాటు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అనే మాట మనం ఎరిగి ఉన్నాం. మరి అలాంటప్పుడు పరిశుద్ధుల సహవాసంలో దేవుని సన్నిధిలో సంవత్సరాల కొలది గడుపుతున్న నువ్వు ఇంకా పరిశుద్ధునిగా మారలేదు అని అంటే నువ్వే పొరపాటుగా ఉన్నావు. అందుకనే అయితే నువ్వు మారాలి, లేదా ఇతరులను నువ్వు మార్చాలి. అంటే సంఘానికి నువ్వు నష్టాన్ని కలుగు చేస్తున్నావు కదా. పరిశుద్ధుడిగా నువ్వు లేవు, పరిశుద్ధురాలుగా నువ్వు లేవు, పరిశుద్ధురాలుగా నువ్వు మారట్లేదంటే సహవాసం నుండి నువ్వు చేసేది ఏంటి అంటే ఇతరులను కూడా నువ్వు పరిశుద్ధులుగా కాకుండా పాపులుగా మారుస్తున్నావు. అంటే ఇది సంఘానికి దేవునికి వ్యతిరేకం. కనుక నువ్వు పరిశుద్ధునిగా మారితే దేవుడు అంగీకరిస్తాడు. ఆ పరిశుద్ధ జీవితమే మనకు అవసరము. ఆ పరిశుద్ధతే నిన్ను దేవుని యొద్దకు నడిపిస్తుంది. లేదా నీ భక్తి జీవితం కానీ, నీ విశ్వాసం కానీ, నువ్వు ఎంతకాలం దేవుని సన్నిధిలో గడిపిన కాలం కానీ అంతా వృధా వ్యర్థం అయిపోతుంది అన్న సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి మనము దేవుని పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అని అంటే మనం ఈ లోకం ఆలోచించినట్టు ఆలోచించకూడదు, లోకం చేసినట్టు చేయకూడదు, ఈ లోకము ఎలా నడుస్తుందో అలా నడవకూడదు. పరిశుద్ధత అంటే లోకము తనకిష్టానుసారంగా వెళ్తుంది, లోకము తనకిష్టానుసారంగా వెళ్తుంది. కానీ మనమైతే లోకాన్ని ఆచరించకూడదు, అనుసరించకూడదు, లోకం ఆలోచించినట్టు ఆలోచించకూడదు. మనం ఎవరో చేస్తారు, మనం కూడా అలాగే చెయ్యాలి, ఎందుకంటే ఏమనుకుంటారో అనుకుంటాం మనం. అందుకే లోకం ఆలోచించినట్టు నువ్వు ఆలోచించకూడదు, వాక్యం ఏం చెప్తుందో అది ఆలోచించాలి నువ్వు. అందుకని నువ్వేం చేయాలంటే లోకం నుంచి మొదట వేరుపడాలి, అప్పుడు నువ్వు పరిశుద్ధ జీవితానికి సమీపిస్తావు అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవది ఏంటి అంటే పరిశుద్ధ జీవితం జీవించాలంటే మొట్టమొదటి లోకంలోంచి నిన్ను వేరు చేసుకొని, రెండోది ఏం చేయాలంటే పాపం నుంచి శోధన నుంచి పారిపోవాలంట. ఎక్కడి నుంచి? పాపం నుంచి శోధన నుంచి పారిపోవాలి. చూడండి, 2 తిమోతి పత్రికలో అపొస్తలుడైన పౌలు తిమోతి భక్తుడికి తెలియజేస్తూ 2వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఎవరితో ఉండాలట? యవనేచ్ఛల నుంచి పారిపోమంటున్నాడు. ఎందుకు? వాస్తవానికి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను అక్కడికి వెళ్ళాను కదా, నేను అక్కడికి వెళ్ళినా నేనేమి తాగలేదు కదా, నేనేమి వాళ్ళతో కలిసి చేయలేదు కదా అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పాపం నుంచి శోధన నుంచి నువ్వు పారిపో. ఫ్లీ ఫ్రమ్ ట్రయల్స్, ఫ్లీ ఫ్రమ్ సిన్స్. పాపం నుంచి శోధన నుంచి పారిపోమంటుంది. ఎందుకనంటే పాపం ఎలాంటిదనంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎలా ఉంటుందట? కాలికేస్తే వేలికేస్తుంది, వేలికేస్తే మెడకేస్తుంది. అంటే పాపం అలాంటిది, నిన్ను విడిచిపెట్టదు. అందుకని దాని నుంచి పారిపోమంటాడు. రన్ అవే, దూరంగా వెళ్ళిపో పాపం నుంచి. ఎందుకనంటే పాపం నిన్ను తొందరగా పట్టుకుంటుంది. అది దొంగ ఊబి, జిగటగల ఊబి. అది నువ్వు పొరపాటున దొరికితే నిన్ను అందులో పడేస్తుంది, తిరిగి మరలా రానివ్వకుండా నిన్ను అందులో ఉంచుతుంది. అందుకే పాపం నుంచి, యవనేచ్ఛల నుండి, అనగా యవన కాలంలో లేకపోతే వయసులో నీకు కలిగే కోరికలు, ఆలోచనలు, తలాంతుల నుంచి దూరంగా పారిపోమంటుంది. పారిపోతూ ఎవరితో ఉండమంటుంది? చూడండి 22వ వచనంలో, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ప్రభు ప్రార్థన చేసేవారు అంటే ఎంత చెప్పానే, పరిశుద్ధుల సహవాసంలో ఉండు. పరిశుద్ధులు ఏం చేస్తారు? పరిశుద్ధుల సహవాసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, నీతిగా జీవిస్తారు, యథార్థంగా బ్రతుకుతారు, సమాధానంగా ఉంటారు. అలాంటి వారితో సహవాసం చేయి. లోకంతోనూ లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తే వాడు ఏం చేస్తాడట? తన ఆలోచనలు నీలో విత్తుతాడు. తన ఆలోచనలు నీలో విత్తి ఈరోజు కాకపోతే రేపైనా నిన్ను పడగొడతాడు.
ఆదాము అవ్వల్ని చూస్తే ఆదాము అవ్వలు ఇద్దరు ఒక దగ్గర లేని చోట ఎప్పుడైతే ఆదాముతో అవ్వలేదో అవ్వతో ఎవరున్నారు? అవ్వతో ఎవరున్నారు? అంటే అపవాదికి చోటిచ్చింది అవ్వ. అపవాదితో సహవాసం చేసింది, అక్కడి నుంచి పారిపోలేదు. ఒకసారి శోధన నుంచి అవ్వ పారిపోలే, అక్కడే ఉంది. అందుకే ఆ అపవాది ఏం చేశాడట? శోధించి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఇంకొక రోజు పడుతుంది అని శోధించాడు. అవ్వ చివరికి పాపంలో పడిపోయింది. అందుకే ఎవరితో ఉండమంటున్నాడు? ప్రభువుకు ప్రార్థన చేయవారితో నువ్వు ఉండి సమాధానమును, ప్రేమను, పరిశుద్ధతను వీటిని వెంటాడు. అక్కడి నుంచి పారిపో. చాలా మంది సహవాసం వల్ల పాడైపోయిన వారు ఉన్నారు, స్నేహాల వల్ల పాడైపోయిన వారు ఉన్నారు. అందరూ ఒకలాగే ఉంటారు, అందరూ భక్తుల్లాగానే ఉంటారు, కానీ ఆలోచనలు మంచివి కాదు. వారి ఆలోచనలు నీలో విత్తినప్పుడు మొదట బాగానే ఉంటది. నేనేం చేయలేదు కదా, నేనేమి తప్పు చేయలేదు, వాడు చెప్పాడు నేను విన్నాను, అలాగే ఉంటది. కానీ నెమ్మదిగా ఆలోచన నీలో ఫలించడం ప్రారంభమవుతుంది. చివరికి ఆ పాపం నువ్వే చేసేలా చేస్తుంది. అందుకే అక్కడి నుంచి పారిపోమంటున్నాడు. అలాంటి వారితో ఉండకుండా ప్రార్థన చేసే వారితో ఉండు, ప్రభుతో గడిపే వారితో ఉండు, దేవుని సన్నిధిలో ఉండు, వాక్యంలో ఉండు. అంతేగాని అక్కడి నుంచి వెళ్లకుండా నువ్వేం చేయాలి? పరిశుద్ధులతో ఉండాలి. కానీ నువ్వు అక్కడి నుంచి వెళ్లకుండా నేనేమి చేయలేదు కదా అనుకుంటావు. కానీ ఆలోచనలు, విషపు ఆలోచనలు, విషపు తలాంతులు, వాటన్నిటినీ కూడా నీ హృదయంలో, నీ మనసులో విత్తుతాడు అపవాది. అందుకనే అటువంటి వారి దగ్గర నుంచి అక్కడి నుంచి దూరంగా పారిపోవాలి. అందుకనే మాటలు ఎలా ఉంటాయట? మాటలు కొన్నిసార్లు తేనె పూసిన మాటల్లో ఉంటాయి, కానీ లోపలవి వరదీసిన కత్తులే అంటాడు దేవుని వాక్యంలో. లోపలవి ఎలాంటివట? వరదీసిన కత్తులే. కాబట్టి మాటలు తీయగా ఉన్నాయి కదా అని నమ్మేసి మంచిదే అని నమ్మి ఆ మాటల ప్రకారం జీవిస్తే చివరికి నువ్వు పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే అటువంటి మాటలు, ఆలోచనలు, తలాంతులకు దూరంగా పారిపో. పరిశుద్ధులతో ప్రార్థన చేసే వారితో సహవాసం చేయి, దేవుని వాక్యాన్ని వెంటాడు. అందుకే దూరంగా వెళ్ళిపోతే దేవుడు మనకు తోడే ఉంటాడట. శోధనలో పడిపోతే అందులో నుంచి తప్పించబడడానికి దేవుడే మార్గాన్ని సిద్ధపరుస్తాడు. అయితే దేవుని మీద నువ్వు ఆధారపడాలి. శోధనలు అందరికీ వస్తాయి, రాకుండా ఎవ్వరూ ఉండరు. కానీ శోధనలోంచి తప్పించుకోవడానికి, పారిపోవడానికి ప్రయత్నం చేస్తాట దేవుడే నీకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూసినట్లయితే, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు కలుగజేస్తాడు. మీరు గమనించాలి, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి సిద్ధపడతావో, లోకంతో కలవకుండా నిన్ను ఎప్పుడైతే వేరుపరుచుకుంటావో, లోకం ఎప్పుడు కూడా నిన్ను శోధిస్తుంది. లోకం ఎప్పుడు కూడా నిన్ను పాపంలో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మీరు యోసేపుని గమనిస్తే, యోసేపు పోతీఫరు భార్య చేత శోధించబడ్డాడు. అయినా యోసేపు నిర్ణయం ఏంటి? నేను దేవునికి ఇష్టంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుని అక్కడి నుంచి పారిపోతే లోకం ఏం చేసింది? యోసేపు మీద నేరం మోపింది. లోకం ఏం చేసింది? యోసేపుని చెరసాలలో వేసింది. లోకం ఏం చేసింది? యోసేపుని చంపాలని చూసింది. అంటే శోధనతో శిక్ష కూడా యోసేపు అనుభవించాడు. అయితే మనుష్యుడు నీకు కష్టాన్ని, శ్రమను కలుగజేస్తే, మనుషులు నీకు శోధనను, ఇబ్బందిని కలుగజేస్తే దేవుడు మరొక మార్గాన్ని తెరుస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇంకొక ద్వారాన్ని నీ కోసం తెరిచి ఉంచుతాడు. దేవుని వైపు నిలబడ్డాడు కనుక దేవుడు యోసేపుకు ఒక మార్గాన్ని తెరిచాడు. ఏ ఐగుప్తు దేశంలో యోసేపు నేరాన్ని మోసాడో, ఏ ఐగుప్తు దేశంలో యోసేపు చెరసాల జీవితాన్ని అనుభవించాడో, ఏ ఐగుప్తు దేశంలో యోసేపు మరణశిక్షకు కూడా సిద్ధపడ్డాడో, ఎన్నో శ్రమలు పడ్డాడో, అదే ఐగుప్తు దేశానికి గవర్నర్ స్థాయికి ఎదగటానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. లోకమంతా ఇబ్బంది పెట్టింది యోసేపుని. లోకమంతా
అణగదొక్కాలని చూసింది యోసేపుని, కానీ పరిశుద్ధమైన జీవితం, ప్రభువుకు నచ్చిన జీవితం జీవించడానికి యోసేపు ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో, లోకమంతా పక్కన్న దేవుడు యోసేపు పక్క ఉన్నాడు. విలువైన ద్వారాన్ని తెరిచాడు, మార్గం సరళం చేశాడు. అందుకే రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎలా ఉండగా ఏమందమో దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని పక్షంగా నువ్వు నిలబడితే, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నిర్ణయించుకుంటే శోధన కలుగుతుంది, కానీ దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడే నీకు ఏర్పరుస్తాడు. కనుక దేవుని వైపు ఉండు, దేవుని పక్షంగా జీవించడానికి ఇష్టపడు, దేవుని చిత్తాన్ని బట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో, దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు. కష్టమైన శ్రమైన అందులోంచి నిన్ను తప్పిస్తాడు, మార్గాన్ని సిద్ధపరుస్తాడు, నీకోసం నూతన ద్వారాలు తెరుస్తాడు. ఆ ద్వారాల ద్వారా నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక క్రీస్తు యేసు సంబంధాల వలె గలతీ పత్రికలు అంటాడు కదా, గలతీ పత్రికలు 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదివితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గమనించారా? అంటే శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలన్నింటినీ కూడా క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారట? దాని కోరికలతో సిలువ వేస్తారు. అంటే పాతి పెడతారు లేదా విడిచిపెడతారు. వాటిని విడిచిపెట్టి యోసేపు దేవుని నామాన్ని మహిమపరిచాడు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు, దేవుని సంతోషపరిచాడు. కనుక యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు దేవుడు ఒక మార్గాన్ని తెరిచి ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. కనుక మనము కూడా లోకంలో ఉన్న వాటన్నింటినీ సిలువ వేస్తే, విడిచిపెడితే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన వారం అవుతాం. ఆ పరిశుద్ధమైన జీవితంలో వచ్చే శోధనలో కూడా దేవుడు నీకు తోడై ఉండి మార్గాన్ని తెరుస్తాడు. కనుక మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే లోకం నుంచి వేరవ్వాలి. రెండోది శోధన నుంచి పారిపోవాలి, పాపం నుంచి పారిపోవాలి. మూడోది ఏంటంటే దేవుని వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని వాక్యానికి లోబడి ఉండాలి. మీరు గమనిస్తే అపోస్తలుడైన పేతురు చదువుకున్న మొదటి అధ్యాయంలో చివరి మాటలో అంటాడు ఒక మాట, 24వ వచనం, సర్వ శరీరులు గట్టిని పోలిన వారు, వారి అందమంతియు గట్టి పువ్వునే ఉన్నది, గట్టి ఎండను దాని పువ్వును రాలను. అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలిచి, ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలిచి. మీరు దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉంటే, లోబడి ఉంటే, మీరు కూడా ఎల్లప్పుడూ నిలిచి ఉంటారు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదువుతాం. మొదటి యోహాను పత్రిక, లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలిచి ఉండును. గమనించారా? అంటే లోకము మారిపోతుందండి, పాపము మారిపోతుందట, కానీ దేవుని వాక్యం అన్నడు మారదు. లోకం మారుతుందా? 30 సంవత్సరాల క్రితం మన గ్రామం ఎలా ఉండేది? అప్పుడులాగా ఇప్పుడు ఉందా? 30 సంవత్సరాల క్రితం మీ ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే లోకము తన రూపురేఖలు మార్చేసుకుంటుంది. మరో 30 ఏళ్ళ తర్వాత మన ఊరు ఎలా ఉంటుందా? లోకం తన రూపురేఖలు మార్చుకుంటుంది, పాపం కూడా మారిపోద్దట. ఒక 30 ఏళ్ళ క్రితం ఎవడైనా ఒక ఇంట్లో దొంగతనం చేశాడు అనుకోండి, వాడు దొరికిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? లోకం అంతా ఏమనేది? బాబోయ్ దొంగ కదా. ఇప్పుడు దొంగతనం చేసినా కూడా ఒక ఇంట్లో దూరి వాడు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా వాడిని దొంగని ఎవడాండో అంటాడా? అనగలడా? వాడికి గౌరవిస్తాం, వాడికి మర్యాద ఇస్తాం. అంటే 30 ఏళ్ళ క్రితం దొంగ, ఇప్పుడేంటి? గౌరవం, మర్యాద. పాపము తన తీవ్రత పెంచింది లోకంలో. అందుకని ఒకప్పుడు దొంగతనం ఇప్పుడు దొంగతనమే కాదు కదా. ఒకప్పుడు పాపం ఇప్పుడు పాపమే కాదు. ఒకప్పుడు పాపం ఇప్పుడు పాపమే కాదు. అంటే పాపము తన తీవ్రత పెంచింది లోకంలో. ఒకప్పుడు ఒక మనిషిని చంపితే నరహంతకుడు అనేవారు. ఇప్పుడైతే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం. భార్యలు చంపేస్తున్నారు, భర్తలు చంపేస్తున్నారు, పిల్లలు చంపేసుకుంటున్నారు. అలాంటి వారిని కూడా ఎవడు ఏమంటారు? అంటే పాపం ఎంత తీవ్రంగా పెరిగిపోయిందో చూడండి. లోకం మారిపోద్ది, పాపం మారిపోద్ది, కానీ ఎప్పుడు ఎలాగ ఏకరీతిగా ఉండేది ఒకటే, వాక్యమే.
అందుకే వాక్యానికి లోబడి ఉండండి, వాక్యానికి లోబడి ఉండండి. ఆ వాక్యానికి లోబడితే, వాక్యాన్ని బట్టి జీవిస్తే, వాక్యం నిరంతరం నిలుస్తుంది కనుక ఆ వాక్యానుసారం జీవించే మీరు కూడా నిరంతరం నిలుస్తారు, ఎల్లప్పుడూ సదాకాలము జీవిస్తారు. అందుకే వాక్యానుసారమే మనం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధమైన జీవితం వాక్యానుసారమైందే, లోకానుసారమైంది కాదు. అందుకే వాక్యాన్ని నువ్వు వెంబడిస్తూ వాక్యానికి లోబడి ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నువ్వు నిత్యము నిలుస్తావు, దేవునితో సదాకాలం ఉంటావు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు వాక్యాన్ని బట్టి జీవించమని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని మా చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకున్న వారికి శ్రమ. చూసాను, ఇందాక చెప్పాను కదా, 30 ఏళ్ల క్రితం పాపము ఇప్పుడు పాపమే కాదు కదా, 30 ఏళ్ల క్రితం దొంగతనం ఇప్పుడు దొంగతనమే కాదు. అంటే మనుషులు ఆ రీతిగా మారిపోతూ ఉన్నారు. అందుకే వట్టి వారికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ఈరోజు పాపమును పాపముగా ఎంచక మంచిదేలే అని ఎంచేవారు అందరూ కూడా శ్రమ పొందుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పాపము తప్పు చిన్నదైనా పెద్దదైనా పాపమే, దేవునికి అంగీకారం కాదంతే. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక అటువంటి వాటిని మనము మేలుని కీడని మేలని ఎంచుతూ, చీకటిని వెలుగని వెలుగుని చీకటిగా ఎంచుతూ మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. అందుకే మనకు శ్రమ అని అంటున్నాడు. అందుకే పరిశుద్ధమైన జీవితం వైపు నువ్వు రావాలంటే వాక్యాన్ని బట్టి నువ్వు జీవించాలి, లోకం నుండి వేరుపరచబడాలి, అలాగే పాపం నుండి శోధన నుండి నువ్వు పారిపోవాలి. అదే పరిశుద్ధమైన జీవితం. ఆ పరిశుద్ధ జీవితానికి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో లోకం నిన్ను వ్యతిరేకించవచ్చు, నీ కుటుంబ సభ్యులు నిన్ను వ్యతిరేకించవచ్చు, లేకపోతే నీ స్నేహితులు నిన్ను దూషించవచ్చు, ద్వేషించవచ్చు. ఇవన్నీ కూడా నువ్వు పడే శ్రమలే. ఈ లోకము నిన్ను శ్రమ పడేలా చేస్తుంది, దూషిస్తుంది, ద్వేషిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకంటే ముందుగా మన దేవుణ్ణి లోకం ద్వేషించింది, అయినా ఈ లోకాన్ని ఆయన జయించి చూపించాడు. మనం కూడా ఈ లోకాన్ని జయిస్తాం. జయించాలి అని అంటే పరిశుద్ధ జీవితమే మనకు మార్గం. ఆ పరిశుద్ధ జీవితాన్ని ఎవరైతే జీవించాలని తీర్మానం చేసుకుంటారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో, శ్రమల్లో అన్నింటిలో కూడా నీ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తాడు, జయింపచేస్తాడు, పరలోకంలో సదాకాలం దేవునితో ఉండేలా చేస్తాడు. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక.